చోళీపురంతో ఉన్నది, మొబ్బగా ఉన్నది. ఏమి ఇది ఎంతయో పుష్పము వాడి ఉన్నాయి కదా, నా నీరావతి ఎక్కడ? ఏ తిమ్ముడెత్తిపోయా వాడు ఆయన దేవాడిలో కూడా వచ్చి దేవకపోయా. దేవేంద్రుడా? అవునప్ప. నడిచి ఆయాసముగా ఉన్నది. నేను ఇక్కడే పవడించేదా? ఏదైనా ఒక కథ బోధించండి. తిరుగుతున్నది. అయినా నా జ్ఞానము, ఈ రామజ్ఞానాన్ని ఈరావతి గర్భం మీద నా శిశువే కూర్చున్నాడు కదా, ఇదే మంచి సమయం కదా. ఇప్పుడే నారాయణ మంత్రము ఉపదేశించదగాక. మధురమురా మధురమురా స్వామి మునేంద్ర చాలా చెప్పని పిలిచినావమ్మా. అవును స్వామి. ఇక స్వామి తప్పకే నాపతి ఇంకను రాకని ఉన్నారు కదా స్వామి. నిజంగా వచ్చేస్తున్నాడమ్మా. తొందరలోనే వెళ్ళి అతన్ని దర్శించడం. నేను చెప్పిన వేదవాక్యములు పురాణములు అన్నీను విన్నావా? ఎక్కడ స్వామి విన్నాను? సగభాగంలో నిద్రించాను కదా స్వామి. నువ్వు చాలా భాగ్యశాలివమ్మా. ఎందుకనగా నీ గర్భబిందు
నీ శిశువే ఊగుతున్నాడు, అందుకని నువ్వు చాలా భాగ్యశాలి అమ్మా. అవును మునేంద్ర. అమ్మా పుణ్యవతి ఓ త్యాగవతి నీ మనోహరం చూసి ఆనందపడదు. అలాగే వెళ్ళాలి. అలాగనే మునేంద్ర. పుత్రుడా, ఎందుకు నా దారి విధంగా వచ్చింది? ఏమో చాలా తొందరపాటుతో బయలుదేరుతున్నావు, అందుకని ఎక్కడికి ప్రయాణము? నా ప్రయాణం చెప్పవలనా? నేను లేని సమయమున వచ్చి దేవేంద్రుడు నా భార్యను చెలబెట్టినాడు. ఇప్పుడే ఇంద్రలోకంలోకి ఏగి ఇంద్రుడి ఖండించి రావాలన్నావుగా. అంత పని వలదయ్యా. ఆ దేవేంద్రుడు శరభూని సమయం వల్ల అడ్డంగా వెళ్ళి నీవు అవును ఎందుకంటే నేను నీ పచ్చిపత్తి కదా, అవ అందుకని లీలావతి నాయస్త్రం ఉంది ఇచ్చినానయ్యా. ఇది నీ ఆశ్రమం. అవును. అయితే ఎక్కడ లీలావతి? అదిగో దాదా ప్రాణేశ్వర, మీ పాదములకు 10,000 వందనములు స్వామి. ఆశీర్వాదం లీలావతి. నాటికి నాతోని సేవా, ఏ నాటికి పది మగ సేవా, నాటికి నాతోని సేవా. పది చరణములే శివ చరణములే
పాదములకు 10,000 వందనములు స్వామి. ఆశీర్వాదం లేలవతి. మహాభాగ్యము నాథ. నాథ మీరు లేని వీడ ఆ దేవేంద్రుడు వచ్చి నన్ను చెరగోను పోరటానికి వచ్చాడు స్వామి. మంచి సమయానికి నారదమని వచ్చిన నాదకున్నారు నాథ. అని నీవే వచ్చిన ఓరి కొమ్మల కొంచెం కేవలస్తున్నా శశిదేవి మాంగళ్యము తట్టుకొని కేవలస్తున్నా వరదవరద ఆగండి నాథ. ఆ శశిదేవి మాంగళ్యము కాపాడు స్వామి. ఆహా ఆడవారి పైన ఆడవారికి మమకారమా? సరే నేను చెప్పినందుకు ఆమె శ్రమిస్తున్నాను. అయితే నారదుడు మనకు గొప్ప ఉపకారం చేసిన అవే స్వామి మంచి ఉపకారం చేశారు. అయితే నీవు గొప్ప ఉపకారం చేసిన నేను ఎప్పుడూ ఈ పక్షపాతనే కానీ మేలు చేసిన ఇక నాకు సెలవా మరలా దర్శనము నీ పుత్రుని అచ్చట్లు పుట్టు చూడండి మరలా వచ్చేదనయ్యా. అయితే నీ కళ్ళొచ్చు. నారాయణ నారాయణ ఏమన్నావు? ఏమన్నా నారాయణ ఇంకొకతోనే ఆ మాట అన్నావు. నీ వీణ చిటుకుల పటాపక్షలో మళ్ళా నారద నేను మందులో చెలపొలము గెలిగి నిజమే ఘోర తపస్సు చేసి వెళ్ళలేని వరములకి బ్రహ్మాండమాయి. ఇక నుండి ఓమోల చేయవారు కానీ జపముల చేస్తున్న వారు కానీ విద్యాభ్యాసము నేర్చున్న వారు కానీ ఎవరో నీలో కలిసి ఎవరో నామయం పఠించవరు. ఏమని? ఓం నమో హిరణ్యకశిపే నమః. ఓం నమో హిరణ్యకశిపాయ నమః. ఇంకొకటి ఓం నమో హిరణ్యకశిపాయ నమః. నారద ఇంకా నీ వెళ్ళవచ్చు. నేను వెళ్ళే లోకములకంతా నీ నామమే నామం పఠించు. వెళ్ళం. ఓయ్ కొంటి లీలావతి ఇక నేను వైకుంఠమునకు దండయాత్ర ఆనాడుగా సోదరులు చెప్పిన విరికి బాధ అని అతని మీద సుతల పోతావడం నేను వచ్చినంత వరకు చూడే కుటుంబ జాగ్రత్త. మహాభాగ్యము నాథ. వెళ్ళం. ఎవడో